న్యూస్ భారత రాజ్యాంగం గొప్పదనం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని కలెక్టర్ డిఆర్ఓ టి సీతారామమూర్తి జిల్లా అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వ్యాసరచన, డ్రాయింగ్, ఉపన్యాసం, క్విజ్, చర్చా కార్యక్రమం, రన్నింగ్, గేయాలాపనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన తల్లిదండ్రులు పలువురు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డి అప్పలకొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కె నరసింహారావు, అర్బన్ ఆర్ఐఓ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎస్ఎన్ జ్యోతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు. Alale, somebody is asking us permission to demonstrate against whatever has happened to them, to fight against indiscrimination or to fight for their rights. It is again a constitution has given them an opportunity in the name of freedom of speech. If somebody is asking us a permission to construct their own religious structure, otherwise a religious meeting, or based on their culture, again it is a right. So everybody, everyone in our Indian society are deriving their rights responsible from this holy book. So దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ. దీనికి ఒక రోజు మనం కేటాయించి ఇలా ఒక నలుగురు కలిసి 4 మాటలు మాట్లాడుకుంటే అస్సలు సరిపోదు. సో దీన్ని అర్థం చేసుకోవాలి. And very muఖ్యంగా officials who are part of executive and you are in the responsible seat of implementation of constitution. So మనం రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతలో మనం ఉన్నాం. సో రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని తయారు చేసే బాధ్యతలో పొలిటీషియన్స్ ఉంటారు, కానీ దాన్ని అమలు చేసే బాధ్యత మనకి ఉంటుంది. సో అమలు చేసేటప్పుడు మనందరము ఫాలో అవ్వాల్సింది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. స్పిరిట్ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈ సందర్భంగా మనందరము శుభాకాంక్షలు చెప్పుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు హాజరైనటువంటి 26 వాస్తవానికి మన రాజ్యాంగం అమలు పరిచే తేదీ మనకి రిపబ్లిక్ డే జనవరి 26. అయితే మన రాజ్యాంగం మనకందరికీ తెలుసు. రాజ్యాంగ సభ దానిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా సుదీర్ఘకాలం పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి రాజ్యాంగాలు, అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి, అలాగే మనము స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతము అనేటటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి కావలసినటువంటి విధి విధానాలు తయారు చేసి ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో దీని ముసాయిదాన్ని ఆమోదించిన రోజు నవంబర్ 26వ తారీఖు. మరి ఈ సందర్భంగా మనము ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటూ ఉన్నాము. కానీ రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 125 జన్మదినం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు దీనిని నవంబర్ 26ని కూడా మనము ఈ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలన్నటువంటి ఆశయం ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి వర్తమానం ప్రకారం మనము ఈరోజు ఈ కార్యక్రమం ఇది జరుపుకుంటూ ఉన్నాము. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో 4వ వార్డులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భావన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ రాజ్యాంగాన్ని 1949 జనవరి 26న రాజ్యాంగ సభ ద్వారా ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని 1950 జనవరి 26న దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా
కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరో ఉన్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రాజ్యాంగ ప్రకారంగా ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలని, ప్రతి పౌరుడికి ఆర్థికంగా లేకపోతే సామాజికంగా రాజకీయ పరంగా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగిందండి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం. దీనిని మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నామంటే ఈ రాజ్యాంగ ప్రకారంగానే మనం అంబేద్కర్ గారి దయ వలన మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటూ ఉన్నాము. ఈ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా దీన్ని తెలుసుకోవాలి. ఏంటంటే మన రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలోకెల్లా మంచి పౌరసత్వాన్ని పొందుకున్నటువంటి రాజ్యాంగం. ఇది మన కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకొచ్చింది. అది కూడా నవంబర్ 26వ తారీఖున. ఎందుకంటే 2015 నవంబర్ 19న ఇది ఒక గెజెట్ ద్వారా రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. ఈ రాజ్యాంగం ద్వారా మనం ఎంతో స్వేచ్ఛ స్వతంత్రంతో ఉంటూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈ రాజ్యాంగాలు ఉన్నాయి. దీన్ని ప్రజల్లోనికి దీన్ని విపులీకరించడమే దీని ముఖ్య ఉద్దేశం. అంబేద్కర్ అనగానే ఒక జాతికి అంకితమయ్యే నాయకుడు కాదండి. ప్రపంచం ప్రతి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ దేవుడే ఈ రోజున మనకి. దానికోసం ఎంతో మంది త్యాగవీరుల నేర్పిని మనం కొనియాడాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగం ఒక దిక్సూచి అని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు పేర్కొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండ్రోతు సురేంద్ర, నాగళ్లపాటి శ్రీనివాస్, గండ్రోతు శివ, బోడపాటి ముత్యాలరావు, కంటమణి రమేష్, చిట్టూరి అన్నవరం, మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తుంది. ఎందుకంటే 75 సంవత్సరాలు అయ్యింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించి. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా దానికి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండి ఒక కమిటీ ద్వారా సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ కమిటీని ద్వారా డ్రాఫ్టింగ్ చేసి దేశానికి దిశ నిర్దేశించడం జరిగింది. ఒక దిక్సీసులా పనిచేసింది ఇదంతా. అంటే ఇవాళ ఒక మహిళా బిల్లు కానీ, ఒక ఓటు హక్కు కానీ, ఏదైనా ఆ రోజు పెట్టిన రాజ్యాంగం వల్లనే వాళ్ళని చక్కగా జరిగినాయి. గతం ప్రతి ఒక్కరు తెలుసు. 1947 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం తెలుసు. తర్వాత మన జనవరి 26 1950 అంటే మన రిపబ్లిక్ డే తెలుసు. కానీ ఇది ఎవరికి తెలీదు. అసలైన రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం నవంబర్ 26 1949. అంటే ఇవాళ చక్కగా అంటే పూర్తి స్వాతంత్రం రానప్పటికీ అప్పుడు 47లో ఇవాళ మొత్తం రావడంతో ఇవాళ మన గాలి మనం పీల్చుకుంటున్నాం, మనం సొంతంగా మన భూమి పండించుకుంటున్నాం, మన పిల్లలు చదివించుకుంటున్నాం. అన్ని చేయడానికి పూర్తి హక్కు బ్రిటిష్ పాలన నుంచి మనకు రావడం జరిగింది. దాన్నే వాళ్ళ రాజ్యాంగాన్ని మన విషయంగా ఆవేదించి చక్కగా చేరడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా రాష్ట్రంలోనూ దౌర్జన్యాలు మానలేదు. ఎందుకంటే ఇన్ని రాజ్యాంగ రచన రాజ్యాంగ విరుద్ధంగా కోర్టును ధిక్కరించి ప్రతిదీ పట్టించకుండా ప్రస్తుత పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు సోషల్ మీడియా ఎవరన్నా అందరికీ కనిపించేలాగా ఏదైనా ఏర్పాటు చేస్తే దాని మీద వెంటనే కేసులు పడ్డం, లేనిపోని రాజ్యం. కానీ దౌర్జన్యాలు, మాటల్లో మానభంగాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఓ పక్కన ఇసుక దోచుకుంటున్నారు, ఓ పక్కన మద్యం వల్ల జారీ ఇస్తారు. ఇవన్నీ అరికట్టాలంటే గతంలో రాజ్యాంగం ఏ విధంగా ఓ రాజ్యాంగాన్ని గౌరవం లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి వాళ్ళ మేము చెప్తున్నాం. ఏదంటే వాళ్ళ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం చేసిన మన దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు చెప్తున్నాం, మీరు చేసి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉన్నాయి, దాని త్వరలోనే దీనికి అంతం జరుగుతుంది, లేకపోతే దాని మూల్యం తిరిగి తప్పదని తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో వచ్చిన నాయకులు, పెద్దలు, అభిమానులు అందరూ వచ్చి చక్కగా దీన్ని సపోర్ట్ చేసినందుకు రాజ్యాంగాన్ని ఇంత చక్కగా జరిగిన అంబేద్కర్కి చేయి చెప్తూ తెలియజేస్తున్నాం.
ఔత్సాహిక వలసదారులు వర్క్ వీసాపై మాత్రమే ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అధికారులు సూచించారు. కొవ్వూరు పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మరియు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ హైదరాబాద్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో గల్ఫ్ జాబ్ ఫ్రాడ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అధికారులు మాట్లాడుతూ లావోస్, కంబోడియా మరియు మయన్మార్లో ఇటీవల జరిగిన సైబర్ నేరాల నేపథ్యంలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ మరియు లైసెన్స్ పొందిన ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని, నమోదు కాని ఏజెంట్ల ద్వారా మోసపోయిన వారు పోలీసులని లేదా సమీపంలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. డీటెయిల్స్ కూడా మా దగ్గరికి రావు. ఇలా అంటే అన్అథరైజ్డ్గా వెళ్ళినప్పుడు, విజిటింగ్ వీసా వీసా మీద వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్కి డీటెయిల్స్ ఏమీ మాకు రావు. సో ఇవి రావాలి అంటే యాక్చువల్లీ రిజిస్టర్ ఏజెంట్స్ ద్వారా వెళ్తే, ప్రజెంట్ రిజిస్టర్ ఏజెంట్స్ మన ఆంధ్రాలో టోటల్ 38 మంది ఉన్నారు. సో అన్రిజిస్టర్డ్ వాళ్ళు చాలామంది. మాకు ఫెసిలిటీస్ ఇస్తుంది, ఫుడ్ అలవెన్స్, ఆ అలవెన్స్, ఈ అలవెన్సెస్, జీతం మనకి ఇస్తుంది. ఆ కంట్రీ లేబర్ లాస్ ప్రకారం రూల్స్ రన్ అవుతాయి. సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ రూల్స్ ఎలా ఉంటాయంటే, మీరు టూరిస్ట్ వీసా మీద వచ్చి అక్కడ దాన్ని వర్క్ వీసాలో కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ మన కంట్రీ లా ప్రకారం అది తప్పు. మీరు ఉద్యోగాని కోసం వెళ్తున్నారా, వర్క్ వీసా తీసుకోండి, వర్క్ వీసాతోనే వెళ్ళండి. టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ కన్వర్ట్ చేస్తున్నారు అనుకోండి. టూరిస్ట్ వీసా అంటే పెద్ద చెక్కింగ్స్ ఏమి ఉండవు. ఇక్కడ నుంచి మీరు ఏం లేదు, మీరు టికెట్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉందా, వ్యాలిడ్ వీసా ఉందా, ఇమిగ్రేషన్ వాళ్ళు ఎక్కువనిస్తారు. మీరు వేరే దేశానికి టూరిజంకి వెళ్ళొచ్చు వారం 10 రోజులకి. కానీ వర్క్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ అనేవి 2 రకాలు, ఈసీఆర్, ఈసీఎన్ఆర్. అంటే ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్, ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. రెండింటికి తేడా ఏంటంటే, చదువుకొని వాళ్ళకి అంటే 10th పాస్ కాని వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని చెప్పేసి పాస్పోర్ట్ ఇస్తారు. ఆ పాస్పోర్ట్ వెనక వైపు చివరి వైపు రాసి ఉంటుంది ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని. 10th చదువుకొని వాళ్ళకి ఒకసారి వాళ్ళ పాస్పోర్ట్ ఏమైనా మీకు వచ్చేటట్టు చూడండి, వెనక వైపు ఉంటుంది. సో ఈ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ వాళ్ళు ఒకవేళ గల్ఫ్ దేశాలకి ఉద్యోగం కోసం మాత్రమే ఒకవేళ వెళ్తుంటే ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అని ఒక సపరేట్ ఒక స్టేజ్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇచ్చే ఆఫీస్ మేము. మాకు ఇమిగ్రేషన్కి అదేమో ఐతో స్టార్ట్ అవుతుంది ఇమిగ్రేషన్ అనేది, మాదేమో ఇమిగ్రేషన్కి తేడా ఏంటంటే, ఈ దేశాన్ని నుంచి వేరే దేశానికి వెళ్ళేవాడిని ఇమిగ్రెంట్ అంటారు, వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చేవాడిని ఇమిగ్రెంట్ అంటారు. అంటే ఇన్వర్డ్ వస్తుంటే ఇమిగ్రెంట్, వేరే దేశానికి వెళ్తుంటే ఇమిగ్రెంట్. మన దేశం నుంచి మన సిటిజన్స్ ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్తుంటే, ఎస్పెషల్లీ గల్ఫ్ కోసం హౌస్ మేట్స్, డ్రైవర్స్, కుక్స్ వీళ్ళే ఉంటారు. కువైట్, సౌదీ అరేబియా, ఒమాన్ ఇట్లాంటి వాళ్ళే వెళ్తారు. వీళ్ళు ఒకవేళ వెళ్తుంటే, ఒకవేళ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే వీళ్ళు చాలాసార్లు మోసపోతారు. వీళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓనర్లు. వీళ్ళకి చదవడం రాదు. విజిట్ వీసాకి వర్క్ వీసాకి తేడా ఏంటో చదవడం కూడా రాదు. సో అందుకనే వాళ్ళకి ఒక ఎడిషనల్ కేర్ తీసుకోవడానికి మా ఆఫీస్ని పెట్టడం జరిగింది. కానీ అట్లా అని చెప్పి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏ దేశమైనా కానివ్వండి, అమెరికాలో సాఫ్ట్వేర్ 3 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కొవ్వూరు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఈమని మల్లిక పేర్కొన్నారు. కార్మికుల, రైతులు జీవించే హక్కులను కాపాడాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కొవ్వూరులో గోదావరి మాత మెకానికల్ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి నాగేశ్వరరావు మాట్లాడారు. 3 లేబర్ కోడ్లు అప్రజాస్వామ్యమని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఉత్తీర్ణత ఫలితాలు 100% ఉండాలని, అదేవిధంగా ప్రిన్సిపల్స్ లక్ష్యాలను సాధించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్మీడియట్ విద్యా త్రైమాసిక పరీక్ష ఫలితాలపై జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ తో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జూనియర్ కళాశాల అధ్యాపకులు మెరుగైన ఫలితాలు సాధించే విధంగా నిబద్ధతతో పనిచేయాలన్నారు. కళాశాలలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి కేటగిరీ వారిగా విభజించి సబ్జెక్టుల వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాన్ని బోధించడంతో పాటుగా చదివించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వొకేషనల్ విద్యాధికారి JVSS సుబ్రహ్మణ్యం, RIO NSVL నరసింహం, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. Responsibility means separate the standards and put your action plan before us, how you are going to improve the standards of the child. How we started that kind of planning. So, You were there? for past 2.5 years. What was the, you were there for 2.5 years.
what was the result last year? 42%. How it is possible? So overall we are getting that 40. How it is possible? 42%. It is 3%. And second year, 29%. Why the variation? అంధ విద్యార్థులకు విరాళం ఇచ్చి కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి దాతృత్వం చాటుకున్నారు. కొవ్వూరు పట్నం సత్యవతి నగర్లో ఉన్నటువంటి దృష్టి ప్రదాత అందుల పాఠశాల ఉన్న అంధ విద్యార్థులకు అందలిపి పలకలు చేతి కర్రలు కొనుక్కునే నిమిత్తం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు డివిజనల్ పరిపాలనా అధికారి వారి తరపున మరియు కార్యాలయంలో గల సిబ్బంది తరపున 5,400 రూపాయలు విరాళంగా ఇచ్చి వారి దాతృత్వం చాటుకున్నారు. కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు మరియు ఆలోచనలను వ్యాప్తి చేయడానికి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాజ్యాంగ స్ఫూర్తిని నింపే ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరణతో పాటుగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు కలెక్టర్ ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వశిష్ఠ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించడం జరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ జాతి, కుల, మత భేదాలు లేకుండా అందరూ ఎదగడానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు పట్టణంలో మొక్క చింత రామాలయం వద్ద ఏకహ భక్త సంకీర్తన అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. కార్తీక మాసం కృష్ణ ఏకాదశి సందర్భంగా మొక్క చింత రామాలయం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గౌరీపట్నం యూత్ నాయకులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి యూత్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత నాయకులు టేకుముడి సోమరాజు, కోమారావు, రమేష్, సమత, సైనిక దళ కొండ వినాయక విజయ్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టేకుముడి భీమరాజు, కోమరపు వెంకటేశ్వరరావు, నేమవరపు సోంపండు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి, అంగన్వాడీ టీచర్ కుండా సులోచన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకి రాజ్యాంగ పీఠిగా ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిని చదవలసిందిగా కోరుతూ ఉన్నాను. భారతదేశ ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సత్యనిష్టాపూర్వకంగా పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణ చర్యలో భాగంగా వైద్య సేవలు అందించే లక్ష్యంగా ఆయుష్ విభాగం ద్వారా దేశక ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. దేశక ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ మాట్లాడారు. దేశక ప్రకృతి పరిరక్షణ అభియాన్ యాప్ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర శరీర ధార్మిక స్వభావాన్ని వేయడంలో సహాయపడుతుందన్నారు. ఆరోగ్యాన్ని ఆయుర్వేదం పద్ధతుల్లో నిర్వహించడం, ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఆరోగ్య సూచనలు, ఆహార నియమాలు, అనుకూల మార్గదర్శకాల్ని
అందించడం ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యంగా ఉందన్నారు జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కెసిహెచ్ రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్త దేశిక ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించే లక్ష్యంగా ఆయుష్ విభాగం ద్వారా దేశిక ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి జిల్లాధికారిని మనకు రాజమండ్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు అభియాన్ అని చెప్పేసి మోడీ గారు లాంచ్ చేశారండి. ఈరోజు దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందజేయాలని చెప్పేసి వారి ఆకాంక్ష. అందుకని చెప్పేసి నా పేరు డాక్టర్ ప్రకృతి పరీక్ష అభియాన్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఈరోజు ఇది కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యం గురించి అని చెప్పేసి దీనికి మెయిన్గా మేము ఏంటంటే పేషెంట్ని వచ్చినట్టునే అసెస్మెంట్ చేస్తాం. ఆయన ఏ ప్రకృతిలో ఉన్నాడు, వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత, దాన్ని బట్టి అసెస్మెంట్ చేసి దాని ద్వారా మందులు మేము ఇస్తాము. దానికి ఏంటంటే మేము ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ప్రధానమంత్రి గారు ఈరోజు లాంచ్ చేశారు, పిఎం మోడీ గారు. అది మీకు యాప్ ఇన్స్టాల్ చేస్తాం ఈ సెల్లో. ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు క్యూఆర్ యాప్ పేరు ప్రకృతి పరీక్ష యాప్ అని చెప్పేసి ఉందండి. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏంటంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ నేను స్కాన్ చేస్తాను. స్కాన్ చేస్తే మీ కొన్ని పాయింట్స్ వస్తాయి. నాకు క్వశ్చనీర్ వస్తుంది ఒక 30 క్వశ్చన్లు. ఆ 30 క్వశ్చన్లకి కూడా మీ దగ్గర నేను ఆన్సర్ తీసుకొని దాన్ని బట్టి మీకు ఏంటంటే ఏం చేయాలి, ఏ రకమైన ట్రీట్మెంట్, మీరు ఏ ప్రకృతిలో ఉన్నారో దాన్ని బట్టి నేను వైద్యం చేసి మీకు కావాల్సిన మందులు కూడా నేను మన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 33లో నేను ఉంటాను. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో పాటుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు కృషి చేసిన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ మహాశయుని స్మరించుకుంటూ కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి స్మృతికి నివాళులర్పించిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు కంటమణి రామకృష్ణ, సూరప్రణి చుని, సూర్యదేవర రంజిత్, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రుల్లో క్లినిక్స్, ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తప్పనిసరిగా ఉంటారన్నారు. క్లినిక్స్, ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఫిజియోథెరపీ క్లినిక్స్లు, ప్రైవేట్ ఆసుపత్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా జతపరచాలన్నారు. ప్రతి ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏ పరీక్షలకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ధరల పట్టికను నోటీస్ బోర్డులో ప్రకటించాలన్నారు. న్యాయ దినోత్సవం మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం కొవ్వూరు బార్ అసోసియేషన్ మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జేబీటీఎస్ దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని చట్టాలకు మూలాధారం భారత రాజ్యాంగమని, దీనికి లోబడి అన్ని చట్టాలు రూపొందించబడుతున్నాయని, చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, వరకట్నం తీసుకున్న ఇచ్చిన నేరమని, వరకట్నం అనే మహమ్మారిని సమాజం నుండి తరిమివేయాలని అన్నారు. న్యాయ అవగాహన సదస్సుకు బార్ ప్రెసిడెంట్ వై చలపతి, బార్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ చిట్టిబాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్